గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పురస్కారం, ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాల్కు 6 రోజుల ఈడీ కస్టడీ, వెంటనే కార్యాలయానికి తరలింపు, జైల్లో ఉన్న నా జీవితం ప్రజలకే అంకితం కేజ్రీవాల్. శుక్రవారం న్యూఢిల్లీలో ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ను తరలిస్తున్న అధికారులు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈ నెల 28వ తేదీ వరకు ఈడీ కస్టడీ ఇస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ కస్టడీ గురించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అటు ఈడీ తరపు న్యాయవాదులు, ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల మధ్య హోరాహోరీగా వాదనలు జరిగిన అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో రౌజ్ అవెన్యూ కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను ఈడీ ప్రధాన కార్యాలయానికి భారీ భద్రత మధ్య తరలించారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా తన జీవితం ప్రజలకే అంకితమని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గురువారం రాత్రి అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం మధ్యాహ్నం ఈడీ అధికారులు భారీ బందోబస్తు మధ్య రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ వద్ద 100 కోట్ల రూపాయలకే పరిమితం కాలేదని, ఇది 600 కోట్ల రూపాయలకు మించిపోయిందని వారు కోర్టులో వాదించారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ తరపున రాగా, ఈ మొత్తం వ్యవహారం కేజ్రీవాల్ అండదండలతో నడిచిందని ఈడీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ అభ్యర్థి తరపున ఖర్చు చేసేందుకు వాడిన 45 కోట్ల రూపాయల సొమ్ము ఢిల్లీ లిక్కర్ నుంచి వచ్చినవేనని వారు వాదించారు. ఢిల్లీకి సంబంధించిన ఫోన్ సమాచారం తాలూకు రికార్డులు ఈడీ వద్ద ఉన్నాయని, ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ కీలక కుట్రదారుడుగా ఉన్నారని వారు వాదించారు. సౌత్ గ్రూప్ తరపున కొందరి నుంచి కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారని ఈడీ తరపున వాదించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులపై ఆఫ్ అధినేత కేజ్రీవాల్ నిఘా ఉంచి వారి రాకపోకలపై వివరాలను ముందుగానే సేకరించినట్లు తమకు ఆధారాలు లభించాయని ఆయన కోర్టుకు విన్నవించారు. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు అప్రూవల్గా మారి వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కోర్టు అనుమతితో ఆయన్ను అరెస్ట్ చేశామని, ఈ సందర్భంగా ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించలేదని, కేజ్రీవాల్ అరెస్టుపై కుటుంబ సభ్యులకు 28 పేజీలతో కూడిన రాతపూర్వక సమాచారం అందించామని అదనపు సోలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్ను విచారేందుకు వరుసగా 9 సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు రాలేదని తెలియజేశారు. సీఎం రేవంత్ టార్గెట్ 14 ఎంపీ సీట్లు, పార్లమెంట్, అసెంబ్లీ బూత్ స్థాయిల్లో సమన్వయ కమిటీలు, మిగిలిన 8 స్థానాల కోసం కసరత్తు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు టార్గెట్ వ్యూహరచన చేస్తుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలిచి తీరాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకొని వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగా అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలయ్యేంత వరకు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలని, కార్యకర్తలకు వెన్నంటి ఉండాలని సీఎం సూచించారు. గతంలో విజయం తెచ్చిపెట్టిన మల్కాజ్గిరి ఎన్నికల మోడల్ను రాష్ట్రమంతటా అనుసరించాలని ఇప్పటికే పార్టీ ముఖ్యులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా 1-2 రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ స్థాయి, అసెంబ్లీ బూత్ స్థాయిల్లో 3 అంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసిసి పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో ఎమ్మెల్యే లేదా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు ఉంటారు. బూత్ స్థాయి కమిటీల్లో ఆ పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులకు 5గురికి అవకాశం కల్పిస్తారు. బూత్ కమిటీలో ఉండే 5గురే ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఎన్నికలకు వీర సైనికులుగా నిలబడతారని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థికి ఆ బూత్లో వచ్చిన ఓట్ల సంఖ్య బూత్ కమిటీ సభ్యుల పనితీరుకు ప్రాతిపదికగా ఉంటుందని అన్నారు. బూత్ కమిటీల్లో ఉన్న సభ్యులకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పనితీరును బట్టి త్వరలో నియమించే ఇందిరమ్మ కమిటీల్లో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే తెలియజేశారు. ఎన్నికల పిటిషన్లపై వివరణ కోరుతూ 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు.
ఎన్నికల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ 5 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం దాఖలు చేశారని, కొన్ని డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టారని చట్ట ప్రకారం నేరమని పిటిషన్ల తరపున లాయర్లు పేర్కొన్నారు. ఎన్నికల పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో అవకతవకలు, ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్, సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. వారితో పాటు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానం వారిని ఆదేశించింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నికల అఫిడవిట్ను సవాల్ చేస్తూ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్పై ఆల వెంకటేశ్వర రెడ్డి చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణ ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ పై అజ్మీరా శ్యామ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అఫిడవిట్ పై అజరుద్దీన్ నవీన్ యాదవ్, కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్ పై నందులాల్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోవాలక్ష్మి, గోపీనాథ్, కూనంనేనిలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు. దానం నాగేందర్పై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంచిపెట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది సుంకర నరేష్ కోర్టుకు తెలిపారు. డబ్బుల పంపకానికి సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య మేడిగడ్డ ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ వతరన్ శుక్రవారం కలిశారు. 3 బ్యారేజీల ఒరిజినల్ డిజైన్లు సమర్పించలేమని, అవి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వద్ద ఉన్నాయని ఆసక్తి వ్యక్తం చేయడంతో ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాజీవ్ వతరన్తో సమావేశం కావాల్సి వచ్చింది. మేడిగడ్డపై విజిలెన్స్ కమిటీ రూపొందించిన నివేదికను కూడా ఎన్డీఎస్ఏ అధికారులకు ఇచ్చారు. ఈ నివేదిక గతంలోనే తెలంగాణ ప్రభుత్వంకు విజిలెన్స్ అధికారులు ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టల విషయమై 3 రోజు విచారణలో ఆనకట్టల డిజైన్, నిర్మాణం, నిర్వహణ అంశాలపై అధికారులకు 36 ప్రశ్నలతో ప్రశ్నావళిని అందజేసింది. 2 రోజుల్లో రాతపూర్వకంగా వాటిని అందజేయాలని ఆదేశించింది. అదేవిధంగా గురువారం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు ఏజెన్సీలతో మౌఖికంగా జవాబులు రాబట్టలేకపోవడంతో వారికి కూడా శుక్రవారం 41 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిని అందజేసి రాతపూర్వకంగా వివరణ కోరింది. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు మౌఖికంగా ఇచ్చిన అస్పష్ట సమాచారంతో రాష్ట్ర స్థాయి ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ ఎస్ఏ అధికారులతో కూడిన సమీక్ష శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగించారు. ఎన్డీఎస్సీ అధికారులు అక్కడి నుంచి రాజేంద్ర నగర్లోని వాలంతరీ తెలంగాణ ఇంజనీర్స్ రీసెర్చ్ లాబొరేటరీకి వెళ్ళి అక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి, మరమ్మతులు పునరుద్ధరణకు చేపట్టాల్సిన అంశాలను చర్చించారు. ఈ 3 ప్రాజెక్టులు కార్యాచరణ నమూనాలను కమిటీ పరిశీలించింది. కార్యాచరణ నమూనాల కోసం అంచనాలు, సామర్థ్యం తదితరాలను కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్వహణ అంశాలపై చంద్రశేఖర్ కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి 9 ముఖ్యమైన అంశాలపై రూపొందించిన ప్రశ్నావళిని కూడా అందజేసి సమాచారం రాతపూర్వకంగా స్వీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. జలసౌధ 6వ అంతస్తులలో 2019 నుంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కు ఉత్పన్నమైన సమస్యలు తీసుకున్న చర్యలు చేపట్టిన తనిఖీలు స్పష్టంగా ఇవ్వాలని అందులో రూపొందించిన ప్రశ్నల సారాంశం అని తెలిసింది. అన్నారం వద్ద లీకేజీని గుర్తించి కెమికల్ ట్రీట్మెంట్ చేసిన రీతిలో మేడిగడ్డ ఎందుకు? ప్రవీణ్ కుమార్, వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్కు మరో 2 ఎంపీ అభ్యర్థులు. నాగర్ కర్నూలు రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో 2 అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్. మెదక్ లోక్సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నట్లు
తెలిపింది. ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ నుంచి డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ నుంచి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి జాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి, మల్కాజ్గిరి నుంచి రాగడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్కు బీజేపీ ఎంపీ కంపెనీ విరాళం, 2 విడతలుగా 45 కోట్ల బాండ్లు. రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలపై నడుస్తున్న వివాదం వేళ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుటుంబ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విరాళాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేష్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 2 విడతలుగా 45 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను అందజేసింది. హిమాచల్ ప్రదేశ్లో 1098 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన సున్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు పొందిన వెంటనే 5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఈ బాండ్లను కొనుగోలు చేశారని, తిరిగి మళ్ళీ 2 నెలల తర్వాత 40 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను సీఎం రమేష్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ కోసం కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన విరాళాల జాబితాలో తేలింది. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఎంపీగా బీజేపీ నుంచి కొనసాగుతున్న ఆయన కంపెనీ పరంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మొత్తం బాండ్ల రూపంలో విరాళం ఇచ్చింది. రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిస్టెడ్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో 382 మెగావాట్ల సున్నీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన తర్వాతనే ఈ కంపెనీ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. ఉత్తరాఖండ్లో తపోవన్, విష్ణుగఢ్, హైక్రడో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన తర్వాత కూడా ఈ మొత్తం 45 కోట్ల రూపాయల బాండ్లను విరాళాలుగా ప్రకటించింది. జోషిమఠ్లో రోడ్లు, ఇల్లు కోల్పోతున్న జోషిమఠ్కు ఈ ప్రాజెక్టు ప్రాంతం అతి సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతం వాసులు కొందరు నిపుణులు ఈ ప్రాంతంలో భూగర్భ టన్నెలింగ్ వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతింటాయని హెచ్చరించారు. సున్నీ డ్యామ్ కాంట్రాక్టు పొందిన తర్వాతనే ఆర్పీపీఎల్ కోటి రూపాయల చొప్పున 5 బాండ్లను 2023 జనవరి 27న తేదీ కొనుగోలు చేసింది. మరో విడతగా 40 బాండ్లను 40 కోట్ల విలువైన వాటిని 2023 ఏప్రిల్ 11వ తేదీ కొనుగోలు చేసింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కొనుగోళ్లు జరిగాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గత ఏడాది జనవరి 4వ తేదీ 2614 కోట్ల విలువైన సున్నీ డ్యామ్ ప్రాజెక్టుకు ఆమోదించింది. మరి 10 రోజుల తర్వాత ఆర్పీఎల్కు ఈ డామ్ కాంట్రాక్టు లభించింది. అయితే ఈ కంపెనీ నిర్మాణం మౌలిక. సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన. సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించడంతో పాటు దీనిపై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొంది. ఇదే విషయమై సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కూడా నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తన అరెస్టు అక్రమమని కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. కవిత కేసులో ఈడీ అధికారులు అన్ని చట్టాలను ఉల్లంఘించారని, అన్ని నియమాలను తుంగలో తొక్కారని ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఈ కేసులో కవితను ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఒక బలమైన సాక్ష్యం కూడా లేదని సిబిల్ వాదించారు. ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసు విచారణ సాగుతుందని ఆయన తెలిపారు. సిబల్ వాదనపై స్పందించిన సుప్రీం ధర్మాసనం ప్రస్తుతానికి తాము ఈ కేసుకు సంబంధించిన మెరిట్స్లోకి వెళ్లడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాము కవితకు బెయిల్ ఇవ్వలేమని మొదట ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించాలని వెల్లడించింది. ఈ విషయంలో కవితకు స్వేచ్ఛ ఉందని, త్వరితగతిన విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. కవిత పిటిషన్లో రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను లేవనెత్తినందున దీనిని ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగపరమైన అంశాలపై వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. మే 17 నుంచి 11 వరకు ఈఏపీ సెట్ 2024 జూన్ 5-6 తేదీల్లో ఐసెట్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. ఓకే ఫ్రెండ్స్, ఈ వార్తలు ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.